ఇప్పుడు యాప్ చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి అరెట్టై. ఇది వాట్సాప్ కి పోటీగా తమిళనాడుకి చెందిన జోహో కార్పొరేషన్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మన మినిస్టర్స్ వీళ్ళందరూ దీన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉంది యాప్, ఇది 2021లోనే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ హాట్ టాపిక్ అయిపోయింది ఇండియా లెవెల్లో. ఈ యాప్ లో మీకు సేమ్ వాట్సాప్ లో ఉండే ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట. మీరు చాట్స్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ తోటి గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే దీనిలో ఒక మైనస్ అయితే ఉంది. దీన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. దీనిలో మీకు చార్జ్ చేస్తున్నారు కదా, మీరు చార్జ్ చేసేవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయితే లేవు ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్ లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఆడియో కాల్, వీడియో కాల్స్ అయితే ఉంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, చార్ట్స్ కి అయితే లేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎవరితో చార్జ్ చేస్తున్నారు, అవతల పర్సన్ మీరు ఎవరైనా అవ్వండి, లేకపోతే ఎవరైనా పర్సన్ తో మీరు చార్జ్ చేస్తున్నారు, ఏదైతే మీ మధ్య సంభాషణ జరుగుతుందో అది వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ వచ్చేసి వాటిని చూడడానికి అయితే ఉండదు అనమాట, వాటిని యాక్సెస్ చేయడానికి ఉండదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటే అది ప్రెజెంట్ అయితే దీనిలో మిస్ అవుతుంది, తొందరలో యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ యాప్ లో కొన్ని గ్లిచెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫిక్స్ చేస్తున్నారు చిన్నగా. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యాప్ అందరు ఇన్స్టాల్ చేసుకోరు కదా, వాట్సాప్ అని అందరి దగ్గర ఉంటుంది, సో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ యాప్ అందరు ఇన్స్టాల్ చేసుకోరు కాబట్టి అవతల పర్సన్ కి యాప్ లేకపోతే మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ఉండదు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాప్ తోటి ఈ పేరు ఏంది అరెట్టై అని చెప్పేసి అది చాలా మందికి నోరు కూడా తిరగట్లేదు, కొంతమంది అట్టికాయ కూడా అంటున్నారు. అండ్ ఇది తమిళ్ వర్డ్ అనమాట. తమిళ్లో అరెట్టై అంటే చిట్ చాట్ మీనింగ్ అనమాట, చాట్ చిట్ చాట్ మీనింగ్ అలా పెట్టారు వాళ్ళు, తమిళ వాళ్ళు కాబట్టి. మీరు ఎవరైనా యాప్ని యూజ్ చేస్తున్నారా, యూజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది యాప్, మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి.